ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. భక్తులారా, ఈరోజు ధ్యానములో మనస్సును ఏ విధంగా నిలపాలి, దీని మీద చర్చ చేసుకుందాం. నేను తెలుగు సంస్కృత పాండిత్యం ఉన్నా సరే జానపద గ్రామీణ మాండలిక వ్యవహారిక పదాలతోటి ఈ వీడియోలు చేస్తున్నాను. ఎందుకు అంటే అందరూ చూసేటటువంటి వాళ్ళు పండితులు కారు, గ్రాంధిక పదాలు ఉపయోగించడం లేదు. చదువు రాని వాళ్ళు కూడా ఈ వీడియోలు, నా యొక్క వీడియోలు చూసి ధ్యానము, యోగము, భగవంతుని యొక్క చింతన, ముముక్ష ఆపేక్ష కలగాలని చేస్తున్నాను. మనస్సు, ఈ మనస్సు ప్రతి జీవిలో కూడా ఉంటుంది. మనసు లేకుంటే శరీరం పనిచేయదు. ఆత్మ ఎంత ముఖ్యమో మనస్సు కూడా అంతే ముఖ్యం. ఈ మనస్సు ఆత్మతో కలిసి వస్తుంది. వెళ్ళేటప్పుడు ఉదాన వాయువుతోటి కలిసి, ఆత్మతో కలిసి వెళ్ళుతుంది. దీనిలో పూర్వజన్మంలో ఉన్నటువంటి స్మృతులు, ప్రేరణ, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియముల యొక్క కర్మలు, తర్వాత కాంతాకనకం, వ్యామోహము, అలవాట్లు, అవే వాసనలు, మళ్ళీ అలవాట్లు అవుతాయి, అవే స్మృతులైతాయి. ఇది కర్మబంధ చక్రం, జీవిత చక్రం. దీంట్లోనే జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనసులో, బుద్ధిలో, చిత్తములో, అహంకారములో నిక్షిప్తమై దాగి ఉండి మనస్సుని ఆట ఆడిస్తుంటాయి. ఇవే పూర్వజన్మ యొక్క చేసినటువంటి పనులు. అవన్నీ కూడా మనస్సుని కలుషితం చేస్తాయి. ఇవన్నీ కూడా తీసేసినప్పుడే నిర్మలమైనటువంటి మనస్సు మనలో మెలుగుతుంది. ఎట్లా తీసేస్తాము? పూర్వజన్మలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఆ వాసనలు ఉంటాయి కదా, స్మృతులు ఉంటాయి కదా, జ్ఞాపకాలు ఉంటాయి కదా, అలవాట్లు ఉంటాయి కదా. అంటే ఈ జన్మలో భగవంతుని యొక్క చింతన వలన ఈ జన్మలో వాటిని తొలగించుకోవచ్చు. ఎట్లా అంటే మనసు చెయ్యని పని లేదు. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ మనసు ఎట్లుంటుంది? యవ్వన క్రియలు చేస్తుంది. బాల్యములో బాల్య క్రియలు చేస్తుంది. వృద్ధాప్యంలో యోగము, ధ్యానము, చింతన, భగవంతుని యొక్క జాడలో నడవాలి అనే భావన కలుగుతుంది భక్తులకు. తామస భక్తులు, రాజస, సాత్విక
ఇక్కడ సాత్విక భక్తులు, సాత్వికములో సాత్వికం, సాత్వికములో తామసం ఉంటుంది, రాజసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది. దాన్ని బట్టి సాత్వికములో సాత్వికం, సాత్వికంలో సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది. అయితే తామస భక్తులకు మనసు ఉంటుంది, రాజస భక్తులకు మనసు ఉంటుంది, సాత్విక భక్తులకు మనసు ఉంటుంది. వారి యొక్క తామస భక్తిలో జీవహింస అవన్నీ అట్లా ఉంటుంది మనసు. రజోగుణంలో భార్యాపుత్రులు, వ్యామోహము, హృదయపై భూమిపై పుత్రులపై వ్యామోహము, ఆశ ఇవన్నీ ఉంటాయి. సాత్వికానికి వచ్చేసరికి భగవంతుని చేరాలే, ఇదంతా ఉట్టిదే. వేద అధ్యయనం వల్ల, శాస్త్ర అధ్యయనం వల్ల, భక్తుల యొక్క సంఘం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల ఈ మనసు పలసబడుతుంది. ఇప్పుడు ఒక బంగారం ఉంది, బంగారము ముద్ద తీసుకుంటాం, అదొక మనసు అనుకోండి. దాన్ని తీసుకొని ఒక వస్తువు చేయాలి, ఒక నగ చేయాలంటే కంసాలకి ఇస్తే అతను వేడి చేసి సుత్తెతోటి కొట్టంగా 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 అదొక ఆభరణం అవుతుంది. బంగారం ఒకటే, కానీ ఆభరణం అయిన తర్వాత దాని విలువ ఎక్కువ ఉంటుంది, శోభనిస్తుంది. ఆ యొక్క ఆభరణము శోభ ఇచ్చినట్లే ఈ మనస్సుని కూడా అరగదీసి కరిగించి 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 ఇది చేసినప్పుడే మంచి సాత్వికమైనటువంటి మనస్సు తయారైన తర్వాత అది ఉత్తమమైనటువంటి పరిమళాన్ని ఎదజల్లుతాయి. అంతా ధర్మమే. ఆ మనసుకి ఇంకేమీ తెలియదు. దయ, ప్రేమ, కరుణ, సత్యము, అహింస ఇవన్నీ దాంట్లో నిండి ఉంటాయి. కానీ అన్నీ ఉన్నా సరే, మహాపండితులైనా సరే, వేదాంతులైనా సరే, మహా అవధానులైనా సరే మనసు నిలవదు. శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, అర్జున, మనసు నిలవడం సాధ్యం కాదు. నా దయ వల్లనే, నా భక్తి వల్లనే అది నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. మనసు నిలబెట్టాలంటే దాని ముందు కొన్ని కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ మనసు ఏ విధంగా చలనం కలుగుతుంది. ఇప్పుడు కళ్ళు తాగిన వాడి యొక్క మనసు ఎట్లుంటుంది, దానికి సంబంధించిన క్రియలే చేస్తుంటారు. సార తాగుతాడు, అతను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. దయ్యం పడుతుంది, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాడు. అట్లాగే సంసారికంలో ఉంటాడు, సంసారికమైనటువంటి మనసులే అవే ఉంటాయి. దేవుడు జ్ఞాపకం రాడిగా. దానికి వ్యవనం బట్టి, సమయాన్ని బట్టి, ఆచరణ బట్టి, గృహస్థమా, సన్యాసమా, లేకపోతే ఏమిటి అనే దాన్ని బట్టి అతని మనసు ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, అతను తినే పదార్థాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం తాగేటటువంటి నీటి వలన, తినేటటువంటి పదార్థాల వల్లనే మనసు తయారవుతుంది. ఇప్పుడు మిలిటరీ వాళ్లకు మాంసం పెడతారు, ఎందుకంటే క్రోధం బాగా పులికెట్లుంటుంది, తినడమే, చంపి తినడమే దాని యొక్క మనసు. ప్రేమ, దయ, కరుణ ఉండదు. మన మిలిటరీ వాళ్ళకి అంత మాంసం ఎందుకు పెడతారంటే ఆ విధంగా ఉండటానికే. మాంసము అనేది క్రూరత్వాన్ని కలిగిస్తుంది, దాని లక్షణం అది. అట్లాగే బీరు, సారా, కళ్ళు ఇవి కూడా క్రూరత్వాన్ని కలిగిస్తాయి, సాత్వికం కలిగించవు. మనసు నిమ్మలంగా ఉండదు, సాధనకు కూర్చోదు. ఇప్పుడు ఏదన్నా చెడు కార్యం జరిగినప్పుడు భగవంతా అని ఆలోచన వస్తుంది, కానీ మనసు నిలబడదు.
చాలామందిని వాళ్ళను పెద్ద పెద్ద వాళ్ళ నోట నేను విన్నాను. మహా ఉద్దండ పండితులు కూడా ఇది మనసు సాధ్యం కాదు అని అంటారు, కానీ సాధన చెయ్యరు. ఏదో జపం చేస్తారు, ఏదో మంత్రం తీసుకుంటారు, జపం చేస్తారు. యోగంలో కూర్చోవాలంటే కూర్చోరు, అది సాధ్యం కాదంటారు. మూర్తి పూజ చేస్తారు, అన్ని రకాలుగా మూర్తి పూజ చేస్తారు. నారికేలం, పూలహారం, మరి ధూపదీప నైవేద్యాలు అవన్నీ చేస్తారు. అంతవరకే కాదు, నీ లోపట ఉన్నటువంటి మనస్సుని శుద్ధి చేసినప్పుడే అది నువ్వు చెప్పినట్టుగా ఉంటుంది, నిలబడుతుంది. ఎట్లా? మాంసం తినరాదు, చేపలు తినరాదు, కళ్ళు తాగరాదు, బీరు, విస్కీ అవన్నీ కూడా ఏవి ముట్టరాదు. సాత్విక ఆహారమే తినాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, చూడండి, ఒక పులి ఉన్నది, ఒక నాటకం ఆడేటటువంటి వ్యక్తి దాన్ని పట్టుకొని తెస్తాడు. జారెడివాడు, నాటకం ఆడించేవాడు, పుల్లలను ఆడించేవాడు ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. అది బాగా బలిసి ఉన్నప్పుడు వినదు, దాన్ని ఆహారం ఇవ్వకుండా కొద్ది రోజులు ఎండబెడతాడు, ఉపవాసం చేస్తాడు. చేసిన తర్వాత దాని మనసు ఎట్లా ఉంటుంది? సన్నగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు వింటది, దెబ్బలు కొడతాడు, అప్పుడు వింటది. అందుకనే ఈ మనిషి ఏం చేస్తాడు? ఉపవాసం చేస్తాడు. ఉపవాసం చేసేది ఎందుకంటే మనసు సన్నబడటానికి, చెప్పినట్టుగా వినటానికి, ధ్యానంలో కూర్చోవడానికి, పూజ పునస్కారాలు చేయటానికి అది అనుకూలంగా ఉంటుంది. అటువంటి మనసు అవి ముట్టరాదు. సాత్వికమైనటువంటి ఆహారమే ముట్టాలి. ఇవాళ ఏకాదశి వ్రతం ఉండాలి. లేకపోతే పాపాన్ని భుజించినట్టే అని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి నాడు తింటే పాపాన్ని భుజించినట్టే అని శాస్త్రం చెప్తుంది. అని చెప్పి ఆ రోజు తినడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ భావన ఏం కలుగుతుంది మనసులో అంటే, అవును, భగవంతుని చేరాలంటే ఈ పని చెయ్యాలి నేను అనే భావన కలుగుతుంది. ఆ గురువుల యొక్క, పెద్దల యొక్క సాంగత్యం వలన యోగ మార్గం అనేది అంటితే మాత్రము అతను చాలా గొప్పవాడైపోతాడు. అదే గురువు, మోక్ష గురువు అయితే ఒక్క క్షణంలో నీకు శక్తి ఇస్తే అట్లాగే కూర్చొని పోతాడు, అంతే. లైవ్ అయిపోద్ది మనసు. ఎక్కడుంటుంది? నీ యొక్క ఆధ్యాత్మిక హృదయంలో ఉంటుంది. ఇంతకుముందు చెప్పాము కదా, నాభి కంటే జానెడు పైన, గడ్డానికంటే జానెడు కింద ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ దగ్గరనే ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది. ఆ హృదయంలోనే ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మను చేరే మనసు ఉంటుంది. శరీరాన్ని అంతా కూడా పాకి ఉంటుంది. అది మెదడుతోటి సిగ్నల్స్ తీసుకొని శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ నిమిత్త మాత్రుడుగా తన కార్యాలను తను చేస్తూ ఇది ఉంటాడు. మనసు లేకుంటే శరీరం పని చెయ్యదు, ఏదైనా సరే. ఇప్పుడు విద్యాభ్యాసం చేస్తారు, మనసు లేకుంటే విద్యాభ్యాసం చేయలేవు. వ్యవసాయం చేస్తారు, మనసు లేకుంటే వ్యవసాయం చేయలేవు. గ్రంథ పఠన చేస్తావు, మనసు లేకుంటే గ్రంథ పఠన చేయలేవు. అట్లాగే పూజ మీద కూడా మనసు లేకుంటే ఆ పూజ ఫలించదు. భట్టి విక్రమార్కుని యొక్క కాలంలో ఒకతను ఏం చేస్తాడంటే, తన జీవిత కాలం అంతా కూడా యజ్ఞాలు చేస్తాడు. ఆ యజ్ఞం చేసిన విభూతే గుట్టలు గుట్టలు అవుతుంది, అయినా సరే అమ్మ కనిపించదు. అప్పుడు తను నీ యొక్క మనసు ఎక్కడుంది? భార్యాపుత్రుల మీద ఉంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అక్కడ మనసు పెట్టినవు, ఇక్కడ యజ్ఞం చేస్తున్నావు. అటువంటిది ఫలించదు అని చెప్పి అతనికి సహాయం చేసి అమ్మ కనిపించేటట్టుగా చేసి అమ్మ యొక్క దీవెన కలిగేటట్టుగా చేస్తాడు. అంటే ఇక్కడ మనసు ముఖ్యము, చేసే పని మీద మనసు ముఖ్యము. ఏ పని చేసినా సరే, ఇక్కడ మనము పూజ చేస్తున్నాం,
పూజ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోవాలి, లేకపోతే ముక్కు మీద చూడాలి. చూసినప్పుడు మనసు నిలబడుతుంది అంటాం. అది నిలబడతలేదు కదా అని అనుకోవడానికి కారణం మనమే. ఎట్లా అంటే ప్రయత్నం చెయ్యి. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేస్తే ఆ పనులు అవుతాయి. నువ్వు పని అసలుకి ప్రయత్నం చేసినవా? కాదు అంటావు, జరసేపు కూర్చుంటూ కాదు అంటావు. మనసు పిల్లల మీద పోతుంది, ఆ వ్యవసాయం మీద పోతుంది, లోకం మీద పోతుంది. అది లేదు, ఇది లేదు, ఇది అన్నమాట. కనీసం ఒక 5 నిమిషాలన్నా జన్మ తీసుకున్నందుకు, మానవ జన్మ తీసుకున్నందుకు ఒక 5 నిమిషాలు కూర్చో. నీ వయసు 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలన్నా కూర్చోవాలి కదా, లేకపోతే జన్మ వృధా కాదా? పాపం ఎక్కువైతేనేమో యమలోకానికి పోతావు, పుణ్యం ఎక్కువైతేనేమో స్వర్గానికి పోతావు. సగం పాపం సగం పుణ్యం ఉన్నప్పుడే మానవ జన్మకు వస్తావు. మరి బ్యాలెన్స్ ఏ మాత్రం ఇదైనా కానీ కింది జన్మకు వెళ్ళిపోతావు. దీనికి కారణం ఎవరు? మనసే కదా. నీ మనసు జిమ్మ చాపల్యం వలన, తినేటటువంటి మాంస భక్షణ వలనే పాపం పెరుగుతుంది. నీవు ఆడేటటువంటి అబద్ధాల క్రియల వలనే పాపం పెరుగుతుంది. చెడు చేష్టల వల్లనే పాపం పెరుగుతుంది. దీనికి కారణం వాళ్ళు చేయమనేది ఎవరు? మనసు, బుద్ధి చెప్తుంది. ఇది తప్పని బుద్ధి చెప్తుంది అధిష్టానంగా ఉండి. అప్పుడు అది చెప్పాలంటే నీలో ఉన్నటువంటి పవర్, దైవ పవర్, దేవుని యొక్క ఆ ధ్యాన శక్తి ఎక్కువగా ఉంటే బుద్ధి చెప్తుంది, మనసు ఉంటుంది. ఇట్లా కూర్చో, లేకపోతే నీ యొక్క ఇది జన్మ చెడిపోతుందని బుద్ధి చెప్తుంది. అప్పుడు సాధనకు వస్తాడు. అష్టాంగ యోగం, హఠయోగం, లయయోగం, మంత్రయోగం, ఎన్నో రకాలు ఉన్నాయి భగవంతుని చేరటానికి. ఇటు ధ్యానయోగములో ఉన్నది దారి, కర్మయోగంలో కూడా ఉన్నది దారి. ఏదన్నా చెయ్యి, ఇదంతా చేత కాదు అంటే కర్మయోగం చెయ్యి, భగవంతుని యొక్క కార్యాలు చెయ్యి. ఏ పని చేసినా సరే భగవంతుని చింతనతోటి చెయ్యి. ప్రతిదీ ఏ పని చేసినా కానీ భగవంతునికి అర్పణ చెయ్యి. అన్నం తినేటప్పుడు నువ్వు పరమాత్మ నువ్వు ఇచ్చినటువంటిది. ఈ అన్నం ఎవరిచ్చిండ్రు? నీవిచ్చినటువంటిది. కాబట్టి నీకే అర్పణం అని చెప్పి ముందుగా ఒక ముద్ద కలిపి భగవంతునికి అర్పణ చేసి తినాలి. మనం ఏమి తిన్నా సరే భగవంతునికి అర్పణ చెయ్యాలి, అర్పణ చేసి తినాలి. ప్రతి క్షణం కూడా రాధే రాధే అంటారు ఎందుకు? కృష్ణ కృష్ణ అంటారు ఎందుకు? రామ రామ అంటారు ఎందుకు? పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. ఇవన్నీ భగవంతుని ఉచ్చారణ. కానీ ఉన్నప్పుడే చేసుకుంటే ఎంత బాగుంటుంది? ఉన్నప్పుడే పైసలు సంపాదించుకుంటే ఎట్లా బాగుంటుంది? ఏ పైసలు? మనం పోయేటటువంటి లోకాలకు కావలసినటువంటి యోగ బలం, అదే పైసలు మనం సంపాదించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఏకాంతంగా కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఏమవుతుంది? శాంతం అనేది దొరుకుతుంది. శాంతమై దొరికిన తర్వాత నీకు వచ్చేటటువంటి సంకల్ప నివృత్తి, సంకల్పం నీ లోపల వచ్చేటటువంటి పనులు ఉంటాయే, మనసులోనికి వచ్చేటటువంటి పనులు ఉంటాయే, అవి తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత అన్ని భూతాల్లో, అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ప్రాణుల మీద దయ అనేది కలుగుద్ది. దయ అనేది కలిగిన తర్వాత భగవంతుని యొక్క చింతన వలన నీకు ఇదంతా ఏమీ లేదు అనేటటువంటి భావన కలిగి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చిందంటే ఇక కథం, నువ్వు ఇక అక్కడి నుంచి మొదలైతే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ దీనికి వస్తావు. ఈ 4 బయట చేసేటటువంటివి, మిగతా 4 అంతర్యోగం. ఇవి బహిర్యోగము, అది అంతర్యోగం. నువ్వు ఎప్పుడైతే ప్రాణాయామం, ఇప్పుడు యమ, నియమ ఇవి ప్రవర్తనకు సంబంధించి అహింస, సత్యము,
ఇవన్నీ కూడా యమ 10, నియమ 12 ఉంటాయి. భాగవతంలో చెప్పడం జరిగింది. భాగవతం చదివినప్పుడు నీ మనసు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, భాగవతం నువ్వు ఏమాత్రం చదివినా సరే నీ మనసు నిలబడుతుంది అని చెప్పాడు. ఆశీర్వాదం ఉన్నది భగవంతుని. అందుకనే రోజు ఒక పేజీ చదువు, ఒక పద్యం చదువు, ఒక లైన్ చదువు, నీ మనసు నిలబడేటట్టుగా అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే ఎందాకొస్తుంది అంటే ఇప్పుడు ఏకాగ్రంగా కూర్చోవాలి. తర్వాత శాంతం అనేది దొరుకుతుంది. తర్వాత ఏమవుతుంది? సంకల్ప నివృత్తి అవుతుంది. తర్వాత సర్వభూత ఆత్మ మీద దయ కలుగుద్ది. తర్వాత వైరాగ్యం వస్తుంది. తర్వాత ఏమవుతుంది? ధ్యానం. ధ్యానం చేయాలి. ఎట్లా ధ్యానం చేయాలి? ఇట్లా కూర్చోవాలి. ఇట్లా కూర్చొని ముక్కు మీద దృష్టి పెట్టాలి. అది ఏమవుతుంది అంటే దృష్టి పెట్టంగా ఇక్కడ త్రికోటిలో నొప్పి వస్తుంది. చూడండి, ఇప్పుడు మౌనంగా ఉంటారు. మౌనము ఏమవుతుంది అంటే బలాన్ని ఇస్తుంది. దేనికి? మనసుకు ధ్యానం చేయటానికి బలాన్ని ఇస్తుంది. మౌనం ఉంటాం. ముందుగా నేను ఒక నెల మౌనంగా ఉన్నాను. ఈ దౌడలు వాసినాయి, గొంతు వాసినది. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత, 3 నెలలు మౌనం ఉన్న తర్వాత మాట్లాడితే మాట రాలే, మాట్లాడాలి అనేటటువంటి భావన నాకు రాలే. పేపర్ మీద రాసి చూపెట్టేవాడిని. ఆహా, ఎంత శక్తి ఉన్నది అని మా గురువు గారు, మా అమ్మ వీరధర్మజ దైవజ్ఞులు పరమాత్ముడు వారు నేర్పినటువంటి ఈ చింతనే, ఈ ధ్యానమే నా శరీరాన్ని నడిపిస్తుంది. జీవితాంతం కూడా వారి యొక్క దయ వల్ల నాకు యోగసిద్ధి కలిగినది. నేను సిద్ధులను చూశాను, స్వయంగా వారి దయ వల్ల సిద్ధులను చూశాను. 25 మంది సిద్ధులను చూశాను. మాహోతార బాబును చూశాను. అట్లాగే వాళ్ళ చెల్లెలు నాగమాత, నాగమణి మాతను కూడా చూశాను. అట్లాగే రాధామాతను కూడా చూశాను నిధివనంలో. భ్రమరాంబ మాత కూడా చూశాను. స్వామి, ఈ పని చెయ్యి, నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని. 8వ తరగతి చదివేటప్పుడు ఒక పాము సూర్యునికి నమస్కారం చేస్తూ మానవ భాషలో మాట్లాడి, నువ్వు ఈ విధంగా చెయ్యి, మంత్రం చెయ్యి అని చెప్పింది. 8వ తరగతి చదువుతున్న చిన్న వయసులో ఏమీ తెలియదు. అదే మంత్రాన్ని అమ్మ భ్రమరాంబ మాత ఇది చెయ్యి, 1,000 సార్లు రాయి అని చెప్పింది. ఆహా తల్లి, నీ యొక్క దయ ఎంత ఉన్నది అని చెప్పి నేను ముందుగా అమ్మని గుర్తుపట్టలే. అమ్మ ఎవరు నువ్వు? భ్రమరాంబ అంటే వేరే ఏదో పేరున్నదేమో అనుకున్నాను. 2వసారి వచ్చింది, చెప్పింది ఇది చెయ్యి అన్నాను. తల్లి నీ దయ అన్న, దండం పెట్టుకున్నాను. శివ యొక్క కరుణ, శివుని యొక్క దయ వలన మనసు లయమవుతున్నది. సమాధి వస్తుంది, కానీ నిర్వికల్ప సమాధి వస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క ప్రపంచంలో తిరుగుతున్నాను కదా, అన్నిటిని చూస్తున్నానుగా, భుజిస్తున్నానుగా, కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. అయినా సరే ఏం కాదు. నిర్వికల్ప సమాధి వచ్చినా సరే అది చిన్నగా లయమైపోతుంది. ఏమీ కాదు. ఆ స్థితికి వచ్చినా సరే, పోనీ ఈ జన్మలో నీవు యోగభగ్నమైతే ఏమవుతుంది అంటే మళ్ళీ వచ్చే జన్మలో కంటిన్యూ అవుతుంది. దానికే అనుగుణంగా నువ్వు చిన్నప్పుడే 1 ఏడాది 2 ఏళ్ళు ఉన్నప్పుడే ఆ యొక్క ప్రభావం నీకు చూపెడుతుంది. ధ్యానంలో కూర్చుంటావు. అట్లా ఎంతమంది, వేలాది మందిని నేను చూశాను. ఇక్కడ మాకు దగ్గరలో రావణపేట అని ఉన్నది. అయితే ఒక 4 స్నేహితులు, వాళ్ళు పక్కకే గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల్లో ధ్యానం చేసుకునేదట. 1000 సంవత్సరాల నుంచి ఉంటాను. ఒక అతను ఏదో భగ్నమయ్యి అతను జన్మకొచ్చిండు. వచ్చిన తర్వాత పిల్లలైనరు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలైనరు, అంతా అయిపోయింది. అరే నువ్వు ఎందుకు యోగం ధ్యానం మీద నీకు మనసు ఉండలేదు, నీకు జ్ఞాపకం లేదా? మీ స్నేహితులము నిన్ను తీసుకుపోవడానికి వచ్చినాము అని. కాదు, ఇంకొక కొడుకు పెళ్లి చేయాలి అని ఇతను అంటాడు. అంటే ఎట్లా, ఏం కావాలి? ఒక 25,000 కావాలి.
ఇక పట్టు ఇట్లా అని తీయంగానే 25,000 వచ్చినాయి, వాళ్ళకి ఇచ్చేసిండు. ఆ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇతని మనసు సంసారంలోనే ఉంటుంది, కానీ వాళ్ళ ఎమ్మడి పోవటానికి ఇష్టపడతలేడు. అప్పుడు వాళ్ళ శక్తి ఇచ్చి కుసబెట్టి, ధ్యానంలో కుసబెట్టిన తర్వాత ఆహా ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, పోదాం పదా అని వెళ్ళిపోతారు. మనుషుల లెక్క మనిషి రూపంలోనే వచ్చారు, కానీ మనుషులు కారు. ఇతను ఒక్కడే మానవ జన్మలో జన్మించు. స్వయంగా జరిగింది, మేము చూసాం. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది చూసాం. ఒకతను వచ్చిన వాళ్ళని ముట్టుకుంటే చాలా బాధపడ్డాడు. వాళ్ళు మళ్ళీ మాయమై వెళ్ళిపోకుండా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ కూర్చొని ధ్యానం చేసుకుని ఏదేదో చేసి వెళ్ళిపోయారన్నమాట. అట్లా ఉంటుంది. అట్లా ఎంతోమంది, కోటాను కోట్ల మంది శ్రీశైలం అడవుల్లో ఉన్నారు అని చెప్పి కాలజ్ఞానంలో రాసినది. మహాత్మ ఈ స్థితి దాటిందంటే అంతా పరమాత్మని ఆనందమే. ఆనందం ఆనందం బ్రహ్మానందం. గురుచర ఆ గురువు చెప్పినటువంటి ఆ చిన్న మాటని మనని పెద్ద స్థితికి తీసుకుపోతుంది. నెల్లికాయలు వంత చిన్నగా శరీరాలు దాల్చి 1000 సంవత్సరాలు ఉంటారు. గుహలలో ఉండి సాధన చేస్తుంటారు. వాళ్ళకు అన్నం అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, గుహలలో ఉంటారు, సాధన చేస్తారు. కానీ ఆ స్టేజ్ నుంచి దాటించేటటువంటి వాళ్ళు కావాలి కదా. హిమాలయాల నుంచి మా గురువుగారి దగ్గరికి కరీంనగర్లో ఉన్నప్పుడు వాళ్ళు దిగంబరులై వచ్చి లోకానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో గోను సంచిని చుట్టుకొని వచ్చి మా గురువుగారిని దయ వలన అమ్మ ఈ విధంగా ఉంది, ఇట్లా చేసిందంటే వారి యొక్క దయ వలన ఆ స్థితి పొంది వెళ్ళిపోయారు. నేను స్వయంగా చూశాను. వారు కూర్చున్నటువంటి ఆసనమే దానికై అది చుట్టుకొని మూలగబడేది. అంత గొప్పవాళ్ళు. వారు పూజ చేసేటటువంటి గదికి అన్ని పురుగులై చుట్టూ పట్టుకొని ఉండేది. మహాత్ముల దగ్గరే ఈ శ్వాస తీల్చుకున్నా కానీ మాకు జన్మొస్తుందని ఆ పురుగులకు కూడా తెలుసు అని చెప్పి మా గురువుగారు చెప్పారు. ఇక్కడ ఏం జరిగేది, ఏమైంది అన్నీ చెప్పారు. మరి వారు వస్తూ ఉంటే దాటంతట అవే తలుపులు చిన్నగా తెరవబడి తర్వాత మా గురువు గారు బయటకు వచ్చేటటువంటి ఆ వారి దగ్గర శిష్యరికం 45 సంవత్సరాలు చేసి సాధించిన జన్మ ఇది. కాబట్టి మీరందరూ కూడా యోగ సాధన చేసుకొని చదువు శాస్త్రం లేకున్నా సరే ఆ మనసుని నిలబెట్టి ధ్యానం చేసుకొని యోగం చేసి ముక్తి మీద ఆశ కలిగి ఉండాలని కోరిక ఉంటే మాత్రం నిలిచిపోతుంది, తప్పనిసరి నిలిచిపోతుంది. మీరు కూర్చోండి, ప్రయత్నం చెయ్యండి. కానీ ఒక్కటి, ఆహార నియమం చాలా పాటించాలి, సత్యభాషణ పాటించాలి, సత్యం పలకాలి. ఎప్పుడన్నా ఇప్పుడు అబద్ధం ఆడినా కానీ అది వదిలిపెట్టు. సత్యవాక్యం ఉండాలి. ఒకరికి అన్యాయం చేయకూడదు, ఒకరికి ద్రోహం చేయకూడదు, ఏ జీవికి ద్రోహం చేయకూడదు, అన్యాయంగా ఒక జీవిని కొయ్యకూడదు, కొయ్యమని చెప్పకూడదు. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు తప్పనిసరి నువ్వు యోగివి అవుతావు. ఋషివి నాన్ ఋషి కురుతే కావ్యం. అతనికి అప్పుడు ఏం జరిగినా కానీ తెలుస్తుంది. ఆ ఋషికి దూరదర్శనము, దూరశ్రవణము అన్నీ కూడా ఎక్కడ ఏం జరిగేది కనపడుతుంది, ఎక్కడ ఏం జరిగేది వినబడుతుంది. అటువంటి ఉంటవి అష్టసిద్ధులు వస్తవి. ఇవన్నీ ఎప్పుడు మనసును నిలబెట్టినప్పుడేమో మొదలవుతాయి, అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటే హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఉన్న దగ్గర ఏంటిది, ఆ యొక్క మొగ్గ విప్పుకుంటుంది. విప్పుకున్నప్పుడే ఇక అక్కడి నుంచి మొదలయ్యేది. ఏంటిది, ఈ యొక్క జన్మ అంటే ఏంది, వైరాగ్యము. ఎంత విధి సుకుమార్షి ఎట్లా ఉన్నది, ఎట్లా చేసిండు ఆయన, పుట్టుకతోటే వైరాగ్యం, పూర్ణ వైరాగ్యం. అక్కడ అప్సరసలు స్నానం చేస్తూ ఉంటే సుకుమార్షి వస్తేనే వాళ్ళు బట్టలు కట్టుకోరు, అదే వేదవ్యాసుడు వస్తేనే బట్టలు కట్టుకోరు. ఇంకా అతనికి ఈ యొక్క లోకం మీద ధ్యాస ఉన్నదని అతను చూడంగానే బట్టలు కట్టుకుంటారు.
ఇతనికి ధ్యాస లేదని బట్టలు కూడా కట్టుకోకుండా అతను చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు. ఆ స్థితి కలగడమే ఉత్తమమైనటువంటి వైరాగ్యం. పూర్ణ అతడే భగవంతుడిగా, భగవంతుని స్వరూపం అతనే, ఇంకా వేరే ఏం లేదు. అతను పరీక్షిత్తుకు భాగవతం చెబితే ఆ భాగవతం విని 7 రోజులు అన్నము లేదు, నీరు లేదు, ఏది లేదు, ఏకధాటిగా ఇంటూ 7వ రోజు సమాధి స్థితి చేరింది. వెళ్ళిపోయాడు. బ్రహ్మరంధ్రం భేదించి ముక్తి మార్గం వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ మార్గాన్ని ఎప్పుడు వదులుకోవద్దు. ఇంకా చేస్తా అని చెప్పి సమయాన్ని వృధా చేయొద్దు. భక్తులారా, మీరు కూర్చోండి, ప్రార్థన ఇది ధ్యానం చేసుకోండి. తెలవకుంటే తెలుసుకోండి. ధ్యానం అంటే ఏందో తెలియకుంటే తెలుసుకోండి. వాళ్ళకు తెలియకున్నా కానీ ఏదో ఒకటి చెప్తారు. ఆసనం అంటారు, ఆసనం ఈ ఆసనం వేస్తే ఈ రోగం పోద్ది, ఈ ఆసనం అంతవరకే పరిమితం అవుతుంది. అట్ట కాదు. సుఖం స్థిరం ఆసనం. నువ్వు సుఖంగా ఎట్లా కూర్చున్నా సరే ధ్యానానికి పనికి వస్తుంది. నువ్వు పడుకున్నా సరే శవాసనం అవుతుంది, అది పనికి వస్తుంది. నీకు ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తావో, ప్రాణాయామం చేసినప్పుడు నాడి శుద్ధి అవుతుంది. నాడి శుద్ధి అయిన తర్వాత ఏమవుతుంది? కుండలి శుద్ధి అవుతుంది. కుండలి శుద్ధి అయిన తర్వాత కపాల శుద్ధి అవుతుంది. కపాల శుద్ధి అయిన తర్వాత నీ శరీరం శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన తర్వాత నువ్వు చెప్పినట్టుగా ఉంటుంది మనసుగా. ఇది తప్పైతే నేను దేనికైనా కానీ మీరిచ్చే శిక్షకు నేను పొందుతాను. ఇది తప్పు కాదు. కాబట్టి ముందుగా ప్రాణాయామ క్రియ చెయ్యండి. దానివల్ల దోషాలు పోతాయి, మల దోషాలు పోతాయి, యోగానికి వస్తుంది మనసు, రోగాలు పోతాయి. రోగం పాపరూపేణ పీడితం. పాపం అది పీడిస్తుంటాయి శరీరాన్ని. ఇంతకుముందు ఎంతమంది ఇప్పుడు పురుగులై శరీరాన్ని తింటుంటాయి. క్యాన్సర్ పురుగులై తింటుంటాయి. నువ్వు క్యాన్సర్ అయిపోతాయి. అట్లా కాదు. నువ్వు యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి, పరమాత్మని వైపు నడవాలని కోరుకుంటూ భక్తులందరికీ పదే జ్ఞాపకం చేస్తున్నాను. యోగం చెయ్యండి, మనసును నిలబెట్టండి. మనసు నిలబెట్టే మార్గాలు ఎన్ని చెప్పుకున్నాము. ఒక దీపం ముట్టియండి, ఆ దీపాన్ని చూస్తూ కూర్చో, మనసు నిలబడిపోతుంది. ఒక వస్తువుని అడబెట్టు, అది ఓంకారాన్ని పెట్టు, అది చూస్తూ కూర్చో, నిలబడిపోద్ది. అది అసాధ్యం కాదు, నువ్వు ప్రయత్నం చేస్తే కదా. ఒక శివలింగాన్ని పెట్టు, అది చూస్తూ కూర్చో, నిలబడిపోద్ది. మనసు నిలబదు అనేది మాత్రం తప్పు. మనసు నిలుస్తుంది, యోగం సిద్ధిస్తుంది, నీ జన్మ పావనమవుతుంది, నువ్వు యోగివైతవు, ఋషివైతవు, పరమాత్ముని రూపమైపోతావు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ దీపం ఉండంగానే చక్కబెట్టుకో. ఈ దీపం ఆత్మదీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు. కాబట్టి భక్తులారా, సమయాన్ని వృధా చేయకండి. ఇది నా యొక్క భక్తులకు మనవి.